ఇక్కడ పోలీసులు ఉన్నారు, పద. ఇది పెట్టుకో. అలాగే వీటిలో ఈ పైకి. ఇది నా కాలేజ్ డైరీయా? అంజలి నా కాలేజా? అదేంటి? ఫ్రెండ్స్, అంజలి నా లవరా? ఆదిత్య, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. మా నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడిన ప్రతి మాట నేనెప్పటికీ మర్చిపోలేను. నన్ను, నా ఆశల్ని గౌరవించడం తెలియని నీతో నిమిషం కూడా ఉండలేను. అందుకే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తావు. నువ్వు ఒంటరిగా నిలబడి ఏడ్చే రోజు నేను చూస్తాను. ఇది నిజం. అంజలి. అనవసరంగా నా బాబాయ్ని చంపేసింది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, నేను ఆదిత్యాను సార్. ఏ ఆదిత్య? సార్, ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మర్డర్ కేస్. ఏంటయ్యా? సార్, మీరు నా కోసం అర్జెంట్గా రావాలి సార్. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ సిటీ లిమిట్స్లో ఉన్నానయ్యా. సార్, లేదు సార్, మీరే రావాలి సార్. చాలా క్రూషియల్, నా లైఫ్ ఉండేది సార్. ఇప్పుడు కుదరదు. అంజలికి ఫోన్ చేయి. సార్, నాకు మర్డర్ ఎవరో తెలిసిపోయింది సార్. ఐ కెన్ ప్రూవ్ హూస్ ద మర్డర్ సార్. ప్లీజ్ కమ్ నౌ సార్. నేను వచ్చేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. అంతకు ముందు రాలేను నేను. సార్, ఐల్ వెయిట్ టిల్ 7 సార్. ప్లీజ్ కమ్ సార్. ఓకే, లెట్ us see. ఓకే. హలో, నేను ఆదిత్యనే. నువ్వు అర్జెంట్గా మార్నింగ్ 7 గంటలకు నా అపార్ట్మెంట్కి రావాలి. అది మర్డర్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెప్పలేనని నన్నేం అడగద్దు. మార్నింగ్ 7 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఉండాలి ప్లీజ్. మధు నేను ఆదిని. మర్డర్ ఎవరో తెలిసిపోయింది. నీ కోర్టు ఇచ్చిన బెయిల్ రేపటితో అయిపోతుంది. ఇంకా కొన్ని గంటల్లో నేను ఈ జైలుకో పిచ్చి హాస్పిటల్కో పంపిస్తారు. ఆ తర్వాత నీ జీవితం సర్వనాశనమే. అంతకంటే నరకం ఇంకేదే ఉండదు. ఈ కొద్ది గంటల్లో ఎలాగైనా ఆలోచించి నీ కేసు నుంచి నువ్వే బయటకు వచ్చాయి. ఏదో ఒకటి చేసి ఆలోచించరా. రై, నిద్రపోకు. నిద్రపోతే సస్తావురా. అంజలిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి. దానికి సంబంధించిన ఆధారాలు, కాలేజ్ మ్యాగజైన్, లెటర్, అకౌంటెంట్, బార్ బాయ్, ఈ ఆధారాలు చాలరా ఈ కేసు నుంచి బయటపడటానికి. ఇంకా మిగతాదే అంజలి వచ్చిన తర్వాత నీ బుర్ర ఉపయోగించి ఆ అమ్మాయిని ఎలాగైనా అరెస్ట్ చేయించావు. ఎస్, అన్ని ఎవిడెన్స్ని మిస్ చేయకుండా కమిషనర్కి చూపించాలి. ఎలాగైనా కరెక్ట్గా గేమ్ ఆడి అంజలిని అరెస్ట్ చేయించు. మధుకి నీకు ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు మధుని తప్ప ఇంకెవరిని నమ్మకూడదు. ఎస్, యూ కెన్ డూ ఇట్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంకా 5 నిమిషాలు, 5 నిమిషాలు నిద్రపోకుండా ఉండు. నేను చెప్పేది విను. నీ పేరు ఆదిత్య. నువ్వు ఇప్పుడే లేచావు. నిద్రపోయి లేస్తే అన్ని మర్చిపోయే ప్రాబ్లం నీకుంది. నేను మధు, నీ గర్ల్ ఫ్రెండ్ ని. ఆదిత్య, డోంట్ బిలీవ్ హర్. ఆదిత్య తనకు పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ చంపింది తనే. అంజలి, పారిపో ఆదిత్య, ప్లీజ్ పారిపో. ఆదిత్య, తను చెప్పేది నమ్మకు. మన ఎండి ని మర్డర్ చేసావని నీ మీద కేసు ఫైల్ అయి ఉంది. నిన్ను కూడా చంపేస్తుంది. ఆదిత్య, రన్ అవే, పారిపో. నో ఆదిత్య, స్టే. డోంట్ మూవ్. బయటికి వెళ్తే నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు. తను చెప్పిందంతా నిజమే, కానీ మధు తను కాదు. నేను మధుని. మనకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆదిత్య, థింక్.
డియర్ ఆదిత్య, ఏఎం. ఏఎం అంటే ఆదిత్య మధు. నో, ఏమంటే ఆదిత్య మధు కాదు, అంజలి మాథూర్. ఆదిత్య నేనే మధుని. డోంట్ ట్రస్ట్ ఆదిత్య, షీఈస్ లైయింగ్. నో ఆదిత్య, నేను గన్ కింద పెడితే ఆమె మనిద్దరిని షూట్ చేసేస్తుంది. పిక్ అప్ ది గన్ అండ్ ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ ఆదిత్య. ఆదిత్య, డోంట్ బి మ్యాడ్. నేను గన్ ఎక్కువసేపు పట్టుకోలేను. కమ్ ఆన్ ఆదిత్య, పిక్ అప్ ది గన్ ఇమిడియట్లీ. అది డోంట్ యాక్ట్ స్టూపిడ్. అది షీఈస్ డోంట్ ఆదిత్య, డోంట్ అది డోంట్ టేక్ ది గన్. షూట్ హర్. నేను మధుని. అది డోంట్. ఆలోచించు ఆదిత్య. కమ్ ఆన్, షూట్ హర్. షీ ఇస్ డేంజరస్. చెప్పేది విను. ఆల్రెడీ నీ మీద మర్డర్ కేసు ఉంది. నేను చూసుకుంటాను. డ్రాప్ ద గన్. Don't delay Aditya, shoot her. Don't take. No, Adi. Shoot her. Just shut up. I'll take care of it, Aditya. Just drop the bloody gun. Please Aditya, shoot Just her. trust me, Aditya. Just drop the gun. No Aditya, don't drop the gun. Shoot చేయి. లేకపోతే మనల్ని చంపేస్తుంది. Don't, Aditya. Don't drop the gun. Aditya, drop the gun. Don't shoot. Please Aditya, Don't listen shoot. to me. Put down your gun now. Okay Aditya. Aditya, don't. నేను గన్ కింద పడేస్తాను. Don't listen to Aditya. Don't shoot. చంపేస్తుంది. Aditya, no. గన్ చంపేయి. Aditya, Adi, please put down the gun. Adi, listen to me. I'll drop the gun. Adi, put down the gun. Adi, Aditya. ఎవరిని చంపావు రప్పించారు? ఏం చేశావు సరే? మధురా, మధురా. గన్ డ్రాప్ చేయి. You're under arrest. చూడు రాజేష్, మధు చనిపోయింది. నీకు మధుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? నిజం చెప్పు. అప్రూవర్గా మారితే పనిష్మెంట్ తగ్గుతుంది. దాచిపెట్టడానికి నా దగ్గర ఏం లేదు మేడం, అంతా చెప్తాను. మధుమిత నా చెల్లెలు. తనే పోయిన తర్వాత నేనేమైపోతే ఏంటి మేడం? మాకెవరూ లేరు మేడం, అనాథలు, పస్తులున్నాం, రోడ్ల మీద పడుకున్నాం. కష్టపడి నా చెల్లెలు చదివించుకున్నాను. లక్కీగా ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. చాలా త్వరగా వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. ఇంకొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ కూడా అయ్యేది. ప్రెసిడెంట్ అయితే ఈ కంపెనీలో 30% షేర్ మాదయ్యేది. కోట్ల రూపాయల ఆస్తి మా చేతుల్లో ఉండేది. వన్ షాట్ మా లైఫే మారిపోయేది. ఇంకొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ అయ్యేదే కానీ ఈ ఆదిత్య జాబ్లోకి వచ్చాడు. ఆదిత్య జాబ్లోకి వచ్చిన తర్వాత ఈ ఎండి ప్రెసిడెంట్షిప్ గురించి కానీ మా చెల్లెల గురించి కానీ అస్సలు పట్టించుకోలేదు. ఆదిత్య తను వాళ్ళ క్యాబిన్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ రిలేషన్ ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. అందుకే మధుమిత తన క్యాబిన్ని ఎండి క్యాబిన్కి దగ్గరగా మార్చుకుంది. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం స్పీకర్లో వినేది. ఆదిత్య ఎండిని బాబాయ్ అని పిలిచేవాడు. ఓ రోజు పొద్దున్నే డాక్టర్ వచ్చాడు. మధుకి మొత్తం తెలిసిపోయింది. మేమిద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. తనకి ఆదిత్యకి మధ్య ప్రేమ ఉన్నట్టు ఆదిత్య నమ్మించింది. ఎండి ముందు ఆదిత్యతో ఎక్కువ ఇంటిమేట్గా ఉండేది. ఆ డాక్టర్ని నేనే హ్యాండిల్ చేశాను మేడం. ఇద్దరం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. లాయర్ని సెట్ చేశా. ఆ ముసలాడు కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నీ పేరు మీద రాశాడు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ప్రాపర్టీని మేనేజ్ చేయడం వరకే, ఎప్పటికీ మనది కాదు, ఎవరికి అమ్మలేం కూడా. అవును, ఆ మెంటల్ గాని పెళ్లి చేసుకుని ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏముంది, మ్యారేజ్ అవ్వగానే ముసలాడు హిమాలయాస్ వెళ్ళిపోతాడు. వీడిని గోవాలో ఒక రాత్రి వదిలేద్దాం. నెక్స్ట్ మార్నింగ్ ఎవరో ఏంటో. మీరైపోయారు. 1 గంటలో ఫినిష్ చేస్తాను. ఎందుకు పుట్టామా అని ఆలోచించేలా చేస్తాను. హలో, మా ప్లాన్ అంతా ఎండి వినేశాడు. దాంతో అతను లేపేశాడు. శవాన్ని ఆదిత్య కారులో పెట్టాం. కేసు ఆదిత్య మీదకి వెళ్ళింది.
ఆదిత్య లైఫ్ హిస్టరీకి సంబంధించిన టేప్ రికార్డర్ పనిచేయకుండా మధు వాటర్ పోసేసింది. కానీ మా చెల్లెలు ఇన్నోసెన్స్ వల్ల టేక్ హిమ్ అవే. ఓకే మేడం. ఆదిత్య, నీకు నిజంగానే మెమరీ ప్రాబ్లం ఉందా, నటిస్తున్నావా? అదేంటండి అలా అడుగుతున్నారు? బికాజ్ విషయం చూస్తుంటే మధు చెప్పింది నాకంటే బెటర్గా ఉంది. అయినా మధునే ఎందుకు షూట్ చేసావు? లేదండి, ఫస్ట్ గన్ను మీ వైపే పెట్టాను, కానీ ఇద్దరు నన్ను లవ్ చేస్తున్నారని చెప్పారు. ఆ మూమెంట్లో మీ వైపే నా ఫీలింగ్స్ కొంచెం. వాట్? నా మీద ఫీల్ అయ్యి ఆమెని చంపేశావా? లేదండి, నేను ఆ అమ్మాయిని చంపుదామని కాల్చలేదండి. ఎందువల్ల మిమ్మల్ని కాల్చలేదో చెప్పేదానికి వస్తున్నాను. కానిస్టేబుల్ ఇక్కడ పడున్నాడా? అతనికి బుల్లెట్ ఇక్కడ తగిలింది. మీరు అక్కడ నిలబడున్నారు. అక్కడి నుంచి బుల్లెట్ ఇలా ట్రావెల్ అయ్యి వచ్చి తగలడం ఇంపాసిబుల్. మధు అక్కడ ఉంది. డైరెక్ట్ గా షూట్ చేసే ఛాన్స్ మధు ఒక్కదానికే ఉంది. అందుకే అప్పుడున్న సిచ్యువేషన్ లో ఇన్ఫర్మేషన్ ఏది లేదు నాకు. సో ఉన్న కాస్త బ్రెయిన్ తో ఆలోచించి. ఓకే, దీనికి ముందు ఏం చెప్పావు? అతను కింద పడిపోయాడు కదండి. No. అప్పుడు దానికి ముందు చెప్తే మీరేం ఫీల్ అవ్వరు కదండి. అప్పుడు మీ మీద కొంచెం ఫీలింగ్స్ నా మనసులో నుంచి ఫీల్ అయ్యి వస్తుంది. డోంట్ లై. అండి మీరే చెప్పారు లైట్ డిటెక్టర్ అని. మరి అయితే చెప్పు. ఐ లవ్ యూ అనుకుంటాను. భయపడకు. నీ పేరు ఆదిత్య, నేను నీ భార్యని. కాఫీ తాగు, మిగిలింది నేను చెప్తాను. నేను మీకు తెలుసా?